చిన్నగా ఉన్నప్పుడు మా నాయన ఎక్కడికి నన్ను తీసుకెళ్ళేవాడు కాదు, ఒక పనికి తీసుకెళ్ళేవాడు కాదు. తనతో పాటు బావి దగ్గరికి అట్లా తీసుకెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అరే మేమే ఆల్రెడీ కష్టపడుతున్నారా, మీరు కష్టపడకండి, మీరు మంచిగా చదువుకోండి, స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకో చాలు, మాలాకి ఇట్లా ఎండలకు వచ్చి ఈ బురదలో ఈ ముండ్లల్లో ఇట్లా కష్టపడుకుంటా బాధపడకూడదు మీరు అని చెప్తే మేము అస్సలు పట్టించుకోకుండా చాలా టైంపాస్ చేసేవాళ్ళం. టైంపాస్ చేస్తూ రోజులు వేస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ అసలు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. సరే ఒకవేళ స్టడీ అవ్వలేదు, చదువుకోలేదు, ఓకే, కనీసం ఏదైనా ఒక వర్క్, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నా ఇప్పుడు చాలా యూజ్ అవుతుండే. కానీ అలాంటివి ఏం చేయలేదు అప్పుడు నాన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పిల్లల మీద ఇష్టంతోనో లేకుంటే మాలాగా వాళ్ళు కష్టపడకూడదనో అట్లా చెప్తారు. కానీ మనం దాన్ని ఆసరాగా తీసుకునే అవసరం చాలా టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం. దానికంటే ముందుగా మనం తల్లిదండ్రుల వెంబడి వెళ్ళి వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు, దేనికోసం కష్టపడుతున్నారు, ఎవరి కోసం కష్టపడుతున్నారు అనే దగ్గరుండి చూడడం వల్ల మనలోనే కొద్ది మార్పు వచ్చి ఆ మార్పు ద్వారా వాళ్ళ కొత్త అయినా మనం వాళ్ళ కష్టాలను తీర్చే విధంగా కష్టపడాలని ఆలోచన వస్తుంది కనీసం. కానీ మనలాంటి వాళ్ళు అలా చేయరు మన అమ్మ నాయనలు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, రిచ్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ఆ బిజినెస్లో ఎట్లా చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఆ డీలింగ్స్ ఎట్లా చేయాలి, ఒక ఏదైనా ఒక కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలి, ఒక బిజినెస్ సంబంధించిన టిప్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పిల్లలకు పక్కన పెట్టుకొని నేర్పిస్తారు. కానీ మన అమ్మ నాయనలు వాళ్ళకి తెలియదు మన పిల్లలు మనలా కష్టపడకూడదని ఒకటే. కానీ వాళ్ళకు పిల్లలకు కూడా ఇవన్నీ నేర్పియాలని వాళ్ళకి తెలియక కొంతమంది చేయలేరు అట్లా. కాబట్టి మీరు తల్లిదండ్రుల బాధలు అర్థం చేసుకొని కొద్దిగా కష్టపడితే వాళ్ళ కోసం కాకుండా కనీసం మన లైఫ్, మనం ముందర వచ్చే మన ఫ్యూచర్ పిల్లల కన్నా మంచి లైఫ్ ఇవ్వగలుగుతాం. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా తల్లిదండ్రుల మాట విని కష్టపడండి. కష్టపడి 4 డబ్బులు సంపాదించుకోండి, హ్యాపీగా ఉండండి.